అమ్మ పెద్ద కర్మ జరిపిస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా సరే పెద్ద కర్మ జరిపించి తీరుతాను. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్గా కనబడుతున్నావు? ఏం లేదు శౌర్య. పర్లేదు చెప్పమ్మా. అమ్మ నిన్న గాజులిచ్చింది. మా అమ్మ గాజులని చెప్పేసి కళ్యాణి తీసుకువెళ్ళింది శౌర్య. అమ్మమ్మ చూసిందంటే ఖచ్చితంగా కోప్పడుతుంది. ఉండమ్మా, 2 పీకి తీసుకొస్తాను. వద్దు శౌర్య, ఆ పని మాత్రం చేయొద్దు. తిడితేనే నెట్టేశారని చెప్పి గోలు పెట్టే పిల్ల కళ్యాణి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావంటే అందరూ పోగేయేలా చేస్తుంది. అలానే వదిలేస్తావా అమ్మా? కోపంలో తీసుకెళ్ళిందిలే. రేపు ఉదయం నెమ్మదిగా అడిగి తీసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో గొడవ అవుతుంది. అవునులే, మా అమ్మకు తెలిస్తే ఇంకొంచెం మంట పెంచుతుంది. ఎక్కడేం చేస్తున్నావు శౌర్య? అమ్మతో మాట్లాడుతున్నానమ్మా. నా కొడుకు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడని కొంగున బానే కట్టేసుకున్నావు అనుపమా. వీడు నా దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ ఉంటాడు. డిఫరెన్స్ చూపించకమ్మా. నేను నిన్ను కన్న తల్లిన్రా, తేడా ఎందుకు చూపిస్తాను? ఈ అమ్మ పెంచిన తల్లి. చిన్నప్పటి నుండి నన్ను తనే ఎక్కువగా చూసుకుంది. పనులు కూడా తనే ఎక్కువగా చేసింది, చెయ్యాలి కూడా. అలవాటు పడ్డ చేతులు కదా. సర్లే, అందరూ భోజనాలకి కూర్చున్నారు, వచ్చి వడ్డించు. అమ్మా, సంపద సీమంతం అయింది కదా, అందరికీ నేను వడ్డించాలనుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం పుట్టబోయే బిడ్డకుంటాయని. థ్యాంక్ యూ శౌర్య. ఇట్స్ ఓకే అమ్మా. అరిటాకులేసి గ్లాసులో నీళ్లు పోసి మీరు కూడా కూర్చుంటారనుకున్నాను. మీరే వడ్డిస్తున్నారేంటి? అంటే శౌర్య తనే వడ్డిస్తానన్నాడు. ఒక్కడే అయిపోతాడేమోనని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. అనుపమని రమ్మన్నాను కదా, రాదంటనా? అమ్మా, నువ్వు ప్రశాంతంగా తిను, మేము వడ్డిస్తున్నాం కదా. ఆహా, తానేం చేస్తుందా అని. కిచెన్లో ఉంది, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా. అనుపమా, అనుపమా, నువ్వు కూడా రా. వీళ్ళు వడ్డిస్తున్నారు కదా, అందుకోసం కాదులేండి. రా అనుపమా, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని భోంచేద్దు గాని రా. పర్లేదమ్మా, మీరు భోంచేయండి. తిన్నాక పని చేసుకోవచ్చులే, రా.
విషయం అది కాదు నాన్న. ఈరోజు పక్కన కూర్చుని తింటుంది, రేపు మళ్ళీ షరా మామూలేగా. అందరూ తిన్నాకే తినాలిగా. అలవాటు తప్పడం ఎందుకని ఆగిపోయిందనుకుంటా వదినా. మీరన్నది నిజమే పల్లవి. అందరూ తిన్నాక తింటేనే నాకు తృప్తి. అరిటాకులు వేసింది సహబంతి భోజనానికి, వద్దంటావేమిటి? రా. వంటగదిలో సర్దాల్సినవి చాలా ఉండిపోయాయమ్మా. మీరు భోంచేయండి. తనిష్టం లేమ్మా. మేము వడ్డిస్తానులే అమ్మా. అమ్మా నువ్వు వెళ్ళు. సిద్ధు సాంబార్ వే. ఎంత బాగున్నావమ్మా, కళ్ళ ముందే ఉన్నట్టున్నావు. నువ్వు లేవని అందరూ అనుకుంటున్నారేమో కానీ నువ్వెప్పుడూ నా మనసులో సజీవంగానే ఉంటావమ్మా. నీ ఆత్మశాంతి కోసమే రేపు నా వరకు నేను పూజ బ్రహ్మాండంగా చేయాలని డిసైడ్ అయ్యాను. రేపు నీకు బొట్టు పెట్టి దండ వేసి దండం పెట్టుకుంటాను. అప్పుడు నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మా అనుపమ వస్తున్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏం చేస్తున్నావు? చాలా చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏమీ చేయకూడదని మీరు పెట్టే కండిషన్స్కి ఏం చేయాలో తెలియక, ఏదైనా తెలిసేలా చెయ్యాలని తెలియక నాకు నేనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నీకుంది. ఏంటి? పిచ్చి. సేమ్ టు యూ. సర్లే, తినేటప్పుడు గొడవలు ఎందుకు? అయితే తినండి. నీకోసమే తెచ్చాను. హే, వర్షం ఏం పడట్లేదు కదా? సడన్ గా ఇంత మార్పా? ఈరోజు నేనే అందరికీ వడ్డిచ్చాను, నీకు కూడా. తృప్తిగా తిను. థ్యాంక్స్. బాగానే క్యాచ్ చేసావు. మీరు కూడా. మెల్లగా తిను.
తింటా వాటర్. ఓహో సారీ ఇటు. తాగు. ఎక్కిళ్ళు ఇంకా వస్తున్నాయా? అవును. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? వాట్? చూసావా ఎక్కిళ్ళు ఎలా ఆపేశాను? ఓ మై గాడ్, అదే కదా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యు నో. ఎక్కిళ్ళు ఆపేయాలి అంటే ఇలా సడన్ షాక్ ఇవ్వాలి. ఈ షాకులు చాలా మందికి ఇచ్చినట్టున్నారు. నో, నా పేరు శౌర్య, కానీ నేను ఆర్యాని, శ్రీరాముణ్ణి. సంపద నా సీత. నిజం చెప్పాలంటే ఇంకొక ఆడపిల్లని వేరే ఉద్దేశంతో చూడను. చూడరు. పెళ్ళైన వాళ్ళ వెంట ఏ ఆడపిల్ల పడుతుందని. అయ్యో, మామూలు తేడా కాదుగా. ఏటమ్మగారు, నాకేటి అర్థం కావడం లేదు. అర్థం కాలేదమ్మా. అర్థమైతే మీ చెప్పించు కొట్టండి. ఏటేటో సైకిల్ చేస్తే ఎట్టా అర్థమవుతుందమ్మా? రే చిన్న కృష్ణ, అమ్మా. ఏమిట్రా దీనికి నోరు పడిపోయిందేమిటి? లేదమ్మా, మౌనవ్రతం చేస్తున్నానని సైకిల్ చేస్తుంది. మరైతే నోరు మూసుకొని పడి ఉండక ఇవన్నీ ఎందుకురా? ఇదంతా అవసరమా? అవును, ఉన్నట్టుండి ఈ వ్రతం ఎందుకు తలపెట్టావో? నీ ఆరోగ్యం బాగుండాలని మొక్కుకుందంటమ్మా. పోన్లేరా, నీ పెళ్ళం నోరు తెరవకపోతే నందనవనంలో ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసిపోతుంది. సరిపోయిందా? మీకోసం నేనెందుకు వ్రతం చేస్తాను? మీరు పోయాక మీ స్థానంలోకి నేను రావాలని కోరుకుంటాను. కానీ తింగరబుచ్చి, నీ కోరికలేం తీరవు, వృధా ప్రయాస. మనసులో అనుకున్నది ఈవిడికెలా తెలిసిందబ్బా? హలో, నేనే కాదు, మా అమ్మ కూడా నీకు మొగుడు మాదిరే. కళ్యాణి ఎక్కడుందో ఏంటో. ఎందుకు ఆపావ్? భరతనాట్యమా? కొత్తగా నేర్చుకుంటున్నావా? ఇది కూచిపూడియా? చెప్పడానికి ఏం రోగం? అలా తల కొట్టుకోవడం అవసరమా? నేను మౌనవ్రతం చేస్తున్నాను అని అంటున్నావా?
సరే గాని సైగలతో ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. ఇలా సైగలతో చెప్తే నాకేం అర్థమవుతుంది? ఏయ్, చెప్తే చెప్పు, లేకపోతే లేదు. నన్ను విసిగించుకో. అబ్బా అబ్బా, వదినా, అది కాదు. అనుపమమ్మ ఏదో టెన్షన్లో ఉంది అంటున్నాను. ఆ కోతి పిల్ల కళ్యాణిని వెతుకుతుంది. కారణం ఏంటో తెలియట్లేదు. కోతి సైగలతో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ఈ మొక్క చెప్పడానికి ఇన్ని రకాల భంగిమలు చేసి చూపించాలా? క్లాసికల్ డాన్సర్లా అటు ఇటు తిప్పుతూ. మరేం చేయను వదినా, మౌన వ్రతం మరి. ఆవిడెందుకు అంత కంగారుగా ఉందో క్లారిటీ రావాలి కదా వదినా. ఏముంది, మళ్ళీ ఏదో ఒక పని చేసుంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అదే వదినా. అదేంటో కనుక్కుందాంలే గాని. అవును, ఇక నీ మౌనవ్రతం భంగమైనట్టేగా. మళ్ళీ చేయవా? ఏం చేయమంటావు వదినా? నువ్వు నీ మెదడుకి మేత పెడతావనుకుంటే పెట్టలేదు. నీ వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇలా డ్రాప్ అయితే పాపం చుట్టుకుంటుందంట కదా వదినా. పాపం సంగతి దేవుడెరుగు. మా అమ్మకి తెలిసిందే అనుకో. అమ్మో, ఇంకేమన్నా ఉందా? గుడి చుట్టూ 1000 ప్రదక్షిణలు చేయమన్నా చేయమంటుంది. అందుకే అత్తయ్య ముందు మౌనవ్రతం చేస్తున్నట్టు సౌందర్యలాగా నటిస్తాను. కాదు కాదు వదినా, జీవిస్తాను. జీవించు జీవించు. ముందు వెళ్ళి కాజల్ తీసుకోవాలి. చీరలన్నీ మడతలేంచి సర్ది. ఎక్కడికి వెళుతున్నావు? కళ్యాణి దగ్గరికమ్మా. మన ఇంట్లో పూజ అయ్యేంత వరకు హద్దు దాటద్దని నువ్వు గట్టిగా చెప్తే మంచిది. అలాగేనమ్మా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాని పిల్లకి నువ్వెలా చెప్తావో ఆలోచించుకో. కాదన్న పని చేస్తానని శపథం చేసి మరి వెళ్ళింది. దాని కాళ్ళు వెరక్కొడతావో మరేం చేస్తావో నాకు తెలీదు. దానివల్ల పండక్కి వచ్చే వాళ్ళ ముందు నవ్వులు పాలు కాకూడదు. ఏం జరిగినా నీదే బాధ్యత అనుపమా. కళ్యాణి ఎక్కడుంది? సిద్ధార్థ్, అమ్మా చెప్పమ్మా. కళ్యాణిని చూసావా? తన వైపు చూడాలంటేనే నాకు చిరాకమ్మా. కోతైనా కుదురుగా ఉంటుందేమో, తను మాత్రం ఉండదు. నేను ఇల్లంతా వెతికాను సిద్ధార్థ్, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక చోటు ఉంటుందిలేమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ పెద్ద కర్మ జరగకూడదని అమ్మ గట్టిగా చెప్పింది. పొద్దున్న పని చేయడం తనకు అలవాటు కదా. సాడిజమమ్మా. ఇప్పుడు కూడా నీ కనబడకూడదని అలా చేస్తుండొచ్చు. అరగంటలో మళ్ళీ ప్రత్యక్షమవుతుందమ్మా, నువ్వు కంగారు పడుకో. బీ కూల్. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏంటి? అమ్మగారిని పిలిచానండి. అమ్మగారి వాళ్ళ అమ్మాయి గారిని నేను. రేపు నేను ఆ స్థాయికి రానా ఏంటి? విషయం ఏంటో చెప్పు. నగలు తీసుకొచ్చానండి. కొనడానికేగా? అవునండి. మరది చెప్పవే. అమ్మా, పల్లవి, నగలు తీసుకొచ్చారు, రండి. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి.
బాగున్నాయి. బంగారం బాగుంటుంది అత్తయ్య. ఎందుకు బాగుండదు? ధర ఎక్కువ కదా. ఆ, చూస్తారేంటి దమయంతి? మీకు నచ్చినవి ఏమిటో తీసుకోండి. ఉమ్.